गणनां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూలై 2 మంగళవారం. ఈరోజు నా పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్ష ఏకాదశి ఉదయం 8:52 వరకు ఉంది. భరణి నక్షత్రం ఉదయం 6:18 వరకు ఉంది. ఈరోజునే మళ్ళీ కృత్తికా నక్షత్రం ఏష్యంగా వచ్చి తెల్లవారితే బుధవారంగా 5:8 వరకు ఉంది. ఈ రోజున వర్జిన్ సాయంత్రం 5:43 నుంచి 7:14 వరకు ఉంది. అలాగే మరి అమృత ఘడియలు రాత్రి 2:51 నుంచి 4:22 వరకు ఉన్నాయి. వర్జం ఉదయం దుర్ముహూర్తం 8:08 నుంచి 9 వరకు ఉంది. రాత్రి దుర్ముహూర్తం 10:57 నుంచి 11:39 వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:32 సూర్యాస్తమయం 6:34 పగలు 12 గంటలకి సమయం శుభ సమయం నడుస్తుంది. అలాగే ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 8 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు పగలు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 1:30 సమయం అనుకూలంగా ఉంది. మరి ఈ రోజున మనకు ఉన్నటువంటి గ్రహచార రీత్యా గ్రహాల యొక్క సంచారం చూస్తే శని కుంభంలో, రాహు మీనంలో, కుజ చంద్ర ఇద్దరు కూడా మరి మేషంలో, గురువు వృషభంలో, రవి శుక్రులు ఇద్దరు కూడా మిథునంలో, బుధుడు కర్కాటకంలో, కేతువు కన్యలో ఉన్నారు. ఇది నాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా ఒకసారి భగవన్నామం చేసి ముందుకెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా వ్యూహాత్మకంగా కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలించడం, ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు అనే విషయంలో ఒక జాగ్రత్త కలిగి ఉండడం, తద్వారా కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకోవడం జరుగుతుంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు పొందుతూ ముందుకు వెళ్తారు. షేర్ వ్యాపారులకు కార్యక్రమాలను కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రోజున మరి ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా తెలివిగా, ఓర్పుగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం ఉంది. భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుని కార్యక్రమాలని సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ప్రతి విషయంలో కూడా విజయాలు సాధించడంలో మరి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వృషభ రాశి ఈ పని కూడా మరి సవ్యంగా చేయలేని పరిస్థితి. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధించడానికి కొంచెం కృషి ఎక్కువ చేస్తారు. కానీ అన్ని కార్యక్రమాలు కూడా మరి చికాకులు సృష్టిస్తూ ఉంటాయి. దైనందిన కార్యక్రమాలు ఇబ్బందికరంగానే నడుస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భయంతో కొన్ని కార్యక్రమాలు మధ్యస్థంగా వదిలేసే అవకాశం ఉంటుంది. ప్రయాణ అసౌకర్యాలు కానీ, వాహన చికాకులు కానీ తప్పనిసరిగా ఉంటాయి. మార్కెటింగ్ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో మీ వలన కుటుంబ సభ్యులకి పరస్పరం మానసిక వ్యత్యాసాలకి అవకాశాలను ఇచ్చేటువంటి వ్యక్తులు మీ మధ్యలో చేరే అవకాశం వస్తుంది. జాగ్రత్త పడండి. కృత్తిగా 2-3 పాదాలు వాళ్ళు చాలా ప్రశాంత చిత్తంతో కాలక్షేపం చేయాలి. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మృగశిర 1-2 పాదాల వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు రాకుండా జాగ్రత్తలు పడమని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత మిథున రాశి చాలా తెలివిగా వ్యవహరిస్తారు. కార్యక్రమాలన్నీ కూడా సానుకూలం చేసుకోవాలనే ధోరణితో ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు పొందే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాలను కూడా కలగజేసుకోకుండా ఉన్నత లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ మీకు సంబంధించిన ప్రతి పనిని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ఉంటే విజయ అవకాశాలు ఇంకా పెరుగుతాయి. మరోసర 3-4 పాదాల వాళ్ళకి పనులన్నీ కూడా చాలా సానుకూలం అవుతాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళ ప్రతి విషయంలో కూడా చాలా చక్కనైనటువంటి తెలివి ప్రదర్శించి కార్యక్రమాలను విజయవంతం చేసుకుని ముందుకు వెళ్తారు.
పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలపరుచుకుంటూ స్వస్థతపరుచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. మంచి జీవితాన్ని గడుపుతారు. మంచి ప్రణాళికలు చేసే అవకాశం ఈ మిథున రాశి వాళ్ళకు ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ప్రతి కార్యక్రమంలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం బాగా ఉంటుంది. ప్రతి అంశంలోనూ కూడా జాగ్రత్తలు బాగా పాటిస్తారు. కుటుంబ విషయాలు చాలా జాగ్రత్తగా చూస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఈ రోజున సానుకూల స్థితులు బాగా పెరుగుతాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా బాగా జాగ్రత్తలు పాటించే అవకాశం వస్తుంది. ఇక్కడ పునరుసు 4 పదం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా అనుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు పడి తర్వాత సానుకూలపరుచుకునే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అన్ని అంశాలని కూడా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సింహరాశి. ఈ రోజున ఎటువంటి పనులు కూడా కొత్తవి చేయొద్దని చెప్పేసి సూచిస్తున్నాం. రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి పెడితే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఉద్యోగ వ్యాపార విషయాల్లో మరి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలని మీరు పొందడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి చాలా చక్కగా తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తారు. అన్ని పనులు కూడా సానుకూలవుతూ ఉంటాయి. మరి మఘా నక్షత్రం వాళ్ళు ఈ రోజున కొంచెం పనులు ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా ఒత్తిడికి గురవ్వకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఉబ్బా నక్షత్రం వాళ్ళు వాళ్ళ తెలివితేటలతో చాలా కార్యక్రమాలను విజయం వైపు నడిపించుకెళ్తారు. ఉత్తర 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా విజయం వైపు నడిపించుకోవడానికి వీలుగా సానుకూలతనిచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు జాగ్రత్త పడితే కనుక అనుకూల పరిస్థితులు ఉంటాయి. లేని ఎడల అష్టమ కుజ చంద్రుల యొక్క ప్రభావం చేత కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఎవరి విషయాలను ఎక్కువ కల్పించుకోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే విజయాలు సాధించే అవకాశం వస్తుంది. తర్వాత ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు ఇవాళ ఇతరుల వ్యవహారాలు దొరికిపోకుండా ఉంటే చాలా మంచిది. హస్త నక్షత్రం వాళ్ళు మరి చాలా తెలివిగా ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలను కూడా సానుకూలం చేస్తారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం కలహాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ప్రతి అంశంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తతో వ్యవహరించాలి. మీ తెలివి, బుద్ధి కుశలత అన్నీ పరిశీలించి మీరు పనులు సాధించిన లక్షణాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా మీరు ఇవాళ ఏ పనిని కూడా స్వయంగా చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉండే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎన్నో కనబడుతున్నాయని చెప్పి విషయాన్ని సూచిస్తూ చిత్త 3, 4 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయం మీద, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల మీద ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలని చెప్పి చూస్తున్నాం. స్వాతి నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే విశాఖ 1, 2 పాదాల వాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతోంది. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటారు. కుటుంబ విషయాల్లో కొంచెం భేదాభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. వాటిని సరి చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు ఇవన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్త నడుపుకోవాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలువ చేసుకోవద్దని సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటే ముందుకు వెళ్ళి చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళి మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ఇక్కడ విశాఖ 4వ పాదం వాళ్ళు ఆర్థిక కార్యకలాపాలు, కుటుంబ వ్యవహారాలు బాగా నడుపుకుంటారు. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకునే అవకాశం వస్తుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరిచి కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. ధనురాశి.
ప్రతి వ్యవహారాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి వెళ్ళాలి. స్నేహితుల ద్వారా జరిగేటువంటి కొన్ని కార్యక్రమాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం వస్తాయి. కుటుంబ సభ్యులకి మీకు కూడా అనుకూల స్థితి కొంచెం తగ్గే అవకాశం వస్తుంది. మీ కోపావేశాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు పరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎన్నో తెలియని చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలి. అందరితోనూ కూడా స్నేహంగా సంచారం చేయాలి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళకి ప్రతి విషయంలో కూడా విజయాలు సాధించే అవకాశం బాగా కనబడుతోంది. తర్వాత మకర రాశి. కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా బాగుంటాయి. అయితే ఏదో తెలియని భయము, ఆందోళన వెంబడిస్తాయి. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనే విషయంలో మరి కొంచెం జాగ్రత్తలు అధికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ విజయాలు సాధిస్తారు. శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రతి కార్యక్రమంలో కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. అయితే కొంచెం ఒత్తిడికి లోనవుతారు. ధనిష్ట 1, 2 పదాలు వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు బాగా నడిచే అవకాశం. కుంభరాశి. అన్ని పనులు కూడా స్వయంగా చూసుకోండి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. లేని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ధనిష్ట 3, 4 పదాలు వాళ్ళకి అన్ని పనులు కూడా బాగా సాగుతాయి. అలాగే మరి శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. దాని మూలంగా కొంత సమస్యల్ని సరిచేసుకునే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 1, 2, 3 పదాలు వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగా నడిచే అవకాశం ఉంది. మీన రాశి. ప్రతి పని కూడా సానుకూలంగా వస్తుంది. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు చిన్న చిన్న చికాకులు ఉండే వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందిగా సూచన చేస్తున్నాం. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం. అలాగే రేవతి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.